హాయ్ అండి, ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావాల్సింది బీరకాయ తొక్కు, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు. ముందుగా కడాయి తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు చూపించిన శనగపప్పు, మినపప్పు, ధనియాలు ఇవన్నీ వేసి మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో బీరకాయ తొక్కు వేసి మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు, వెల్లుల్లి, కొంచెం చింతపండు, సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే బీరకాయ తొక్కు కూడా వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మీకు చూపించిన పోపు దినుసులు అన్నీ వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకుని దీనిని ఒక గిన్నెలో తీసేసుకుందాం. అంతే, మనం ఒక గిన్నెలో తీసుకున్నాం కదా దీన్ని. దీనిని వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని వేసుకుని తింటే ఉంటుంది ఆ రుచే వేరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.